ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మచారు, నువ్వు మామూలు దానివి కాదే. ఏంటి సమాధానం లేదు? పెద్దమ్మ కోసం నువ్వు చేయలేవా? నీ ప్రేమ అంతా మాటలకేనా? నిప్పుల గుండం నేను తొక్కుతాను. ఆద్య వద్దు. ఏం పర్వాలేదు శ్రీను. పెదనాన్న పెద్దమ్మల కోసం నేను ఇది కూడా చేయలేకపోతే నేను వాళ్ళ అమ్మాయిగా ఆ ఇంట్లో ఉండడంలో అర్థమే లేదు. ఆ మాత్రం చేయలేనా? మీరు జానకమ్మ గారి చెల్లెలు కూతురు కాబట్టి మీరు నిప్పుల గుండం తొక్కితే ఫలితం ఖచ్చితంగా దొక్కుతుంది. నువ్వు సిద్ధంగా ఉండమ్మా. అక్కడ కూర్చుంది. దా. జాగ్రత్త అత్తయ్య, మెల్లిగా. సారీ సార్, మీరు అమ్మని చూస్తూ ఉండండి, నేను వెళ్ళి పసుపు తీసుకొచ్చేస్తాను. రామా, పసుపు ఎక్కువ మండుతుందమ్మా, వద్దు. అత్తయ్య, పసుపు నొప్పిని తగ్గిస్తుంది. రామా, నువ్వు వెళ్ళి తీసుకురా. నన్ను గుచ్చుతావేంట్రా? సారీ రా, చూసుకోలేదు. చెత్త నా కొడుకులరా. దగ్గరకొచ్చిన దానికి కూడా సూది గుచ్చలేకపోతే. సారీ సార్. మీ వాడు మీ చేతిలోనే చచ్చేలా ఉన్నాడు. ముందు వీడిని హాస్పిటల్ పంపించు. హాస్పిటల్కి వెళ్ళరా, వెళ్ళు. మీ మీద నమ్మకం లేకనే నేను 2వ ఇంజెక్షన్ దాంట్లో పెట్టాను. అది కూడా వృధా చేసావంటే నీ కోసం స్పెషల్ గా ఇంకొక కొత్త ఇంజెక్షన్ కొనాల్సి వస్తుంది. ఈసారి టార్గెట్ మిస్ అవ్వదు సార్. సరే వెళ్ళు. సారీ శ్రీను. హలో, ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావు? సారీ చెప్పాను కదా. సారీ చెప్తే నా కొమ్ములు రావా? కొమ్ములా? అవును, ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయమ్మా. తెలీదా నీకు? పోనీలే, నాకు కొమ్ములు నీకు తోక బాగుంటాయి. నేను జోక్గా చెప్పట్లేదు ఆద్య, నిజంగానే చెప్తున్నా. పో శ్రీను, తలలు తగిలితే కొమ్ములు రావడం ఏంటి? నువ్వు యుఎస్ నుంచి వచ్చి ఈ మట్టికి అలవాటు పడ్డావు కదా, ఈ నానుడి నీకు తెలియదులే. నానుడి తెలుగువా? ఎప్పుడో
చిన్నప్పుడు చదివిన పదం గుర్తొచ్చింది, ఇప్పుడు చెప్పాను. నా నుడి టంగ్ ట్విస్టర్ బాగుంది. నువ్వు అమెరికాలో పుట్టి పెరిగావు కదా, ఇలాంటివి మేము చాలా ఫాలో అవుతాం. ఆ, నిజమా? ఇంకా ఇప్పుడేం చూసావు, 80లో 90లో పుట్టిన వాళ్ళైతే ఇంకా చాలా చాలా ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు, కానీ ముందు గుద్దు. హా? గుద్దు ఆ, గుద్దు ఆద్యా, కొమ్ములు వస్తాయి లేదంటే. మ్హూ. సరే ఆద్యా, నేను గుద్దుతాను. శ్రీను, ఆ, ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఇంకొకసారి ఆ? అంతే అంతే అంతే, ఏం కాదు, ఏం కాదు. అద్యా, ఇలా చిన్నగా తగిలితేనే అబ్బా అన్నావు. నువ్వు నిప్పుల మీద నడవాలనుకుంటున్నావు, కాళ్ళు ఎలా కాలిపోతాయో నీకు తెలుసా? పెదనాన్న కోసమే కదా శ్రీను, పర్వాలేదు. అది కాదా అద్యా, జానకి అత్తయ్యకి అయితే అలవాటు. అత్తయ్య ఇలాంటివి ఎన్నో చేస్తూ వచ్చింది, నేను కూడా చూశాను. నువ్వు అమెరికా నుంచి వచ్చిన దానివి, నీకు ఇలాంటివేం తెలియదు. ఎందుకు నువ్వు అలా చేస్తావు? శ్రీను, పెదనాన్న కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా? ప్లీజ్ ఆద్యా, నా మాట వినా ఆద్యా, ప్లీజ్. నా కాళ్ళు కాలిపోతాయని నువ్వు ఫీల్ అవ్వద్దు, ఆ అమ్మవారు చూసుకుంటారు. ఎప్పుడు నేను వెన్నెల్లో ఉండి ఆకాశం వైపు చూస్తూ మా మమ్మతో మాట్లాడుతూ ఉంటాను కదా, ఆ వెన్నెలంతా చల్లగా నా అరికాళ్ళుండాలని మా మమ్మని కోరుకుంటాను. పసుపు ఇవ్వండి. ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు? సారీ సార్. చెప్పరా, ఎవరు పంపించారా నిన్ను? చెప్పరా, చెప్పు. సారీ సార్. సెకండ్ ఆప్షన్ కూడా సర్వనాశనం చేసేశాడు. సార్ వచ్చేయండి సార్. సార్, అమ్మో, వీళ్ళకి కనిపిస్తే నా బాడీ కనిపించకుండా చేస్తారు. రైట్, ఆగో.